తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్టు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణనలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. 14 సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. దానికి 2024కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినవి మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్, వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift, film Committee Kurol goes to Committee Kurol. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurol. Best wholesome entertainment film Dr. M. Prabhakar Reddy Uttama Prajadarana Chitram I, my friends Sandy. My friends Sandy. Individual awards for artists and technicians. Best director Sri Naga Ashwin Singhi Reddy for Kalki. Best leading actor Sri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu. Best supporting actor Sri S.J. Surya Saripoda Senivaram. Best supporting actress Miss Saranya Pradeep Ambajipeta Marriage Band. Best music director Shri Beams for Razakar.
Best male playback singer Sri Sid Sriram for Uru Peru Bairavakona.